హాయ్. సో టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ కోసం జస్ట్ 1 or 2 days మాత్రమే ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను ఏం టిప్స్ ఏం ట్రిక్స్ ఏమి చెప్పట్లేదు ఆర్ నథింగ్ అబౌట్ స్ట్రాటజీ ఆర్ ప్రిపరేషన్, నథింగ్. ఇట్స్ జస్ట్ అబౌట్ హౌ యువర్ మైండ్ సెట్ షుడ్ బి. మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నప్పుడు మీ మైండ్ ఎలా ఉండాలి, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ దాట్. మీరు 2 months నుంచి ప్రిపేర్ అవుతున్నారా, లేదా జస్ట్ 10 days నుంచి ప్రిపేర్ అవ్వడం మొదలెట్టారా, లేదా అసలు ప్రిపరేషనే చేసుకోలేదా? This video is for all of you. So firstly, don't stress, don't panic and don't compare at all. సో మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. బికాజ్ నేను ఎగ్జామ్ డే రాయడానికి వెళ్ళినప్పుడు కూడా నేను జస్ట్ 11 daysలో ప్రిపేర్ అయ్యాను. నా పక్కన అమ్మాయి షీ సెడ్ షీ ప్రిపేర్ ఫర్ 2 to 3 months. సో మీరు అలాంటివి విన్నప్పుడు యూ విల్ ఫీల్ లో కాన్ఫిడెంట్, రైట్? బికాజ్ యూ విల్ థింక్ ఓకే మీకన్నా బెటర్గా ఉన్నారు ఎవరో అని. అఫ్కోర్స్ మీకన్నా బెటర్గా ఉంటారు, చాలామంది ఉంటారు. బట్ మీకు ఎగ్జామ్ జస్ట్ రాసే ముందు అలాంటివి వింటే మీకు ఇట్స్ జస్ట్ గోనా మేక్ యూ మోర్ అండ్ మోర్ లో కాన్ఫిడెన్స్. సో ఐ విల్ సజెస్ట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు ఎవరితోని మాట్లాడకండి. దట్స్ మచ్ బెటర్ ఫర్ యూ. ఐ మీన్ మీకు ఎంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వస్తుందో అని నాకు తెలియదు కానీ బట్ ఇట్ మైట్ మేక్ యూ లో కాన్ఫిడెంట్. సో దట్స్ ఇట్. సో దట్స్ అప్ టు యూ. ఒకవేళ మీకు చిల్ అవ్వాలంటే కనుక మీరు మాట్లాడండి. బట్ ఐ వుడ్ సజెస్ట్ డోంట్ టాక్ టు ఎనీబడి ఆర్ డోంట్ డిస్కస్ దట్ హౌ మచ్ ప్రిపరేషన్ యూ డిడ్ అండ్ ఆల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో కొంతమంది ఇక్కడ కామ్గా ఉంటారు, అంటే మేబీ వాళ్ళకి టీఎస్ ఐసెట్ టార్గెట్ కాదు. బికాస్ ఫర్ మీ ఆల్సో టీఎస్ ఐసెట్ వాజ్ నాట్ ద టార్గెట్ ఎగ్జామ్. బట్ నేను అది సీరియస్గానే తీసుకున్నాను. సో చాలామంది సీరియస్గా తీసుకుంటారు అలాంటి ఎగ్జామ్స్. సో అలాంటి వాళ్ళే ఇంకొంచెం ప్యానిక్, ఇంకొంచెం టెన్షన్ పడతారు. సో నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, I know it's not easy to tell directly that tension పడకండి అని. బికాజ్ నాకు కూడా ఒకవేళ నేను నాకే చెప్పుకున్నా టెన్షన్ పడకండి అని, I will still feel tensed. So that's why what I will suggest is that just calm your mind, keep it free, think that what are the other plan B options. మీరు ప్లాన్ బి ఆప్షన్స్ పెట్టుకోండి. లైక్ ఓకే ఒకవేళ మీకు టీఎస్ ఐసెట్ టార్గెట్, సరే టీఎస్ ఐసెట్ ఒకవేళ బాగా అవ్వకపోతే బట్ యూ స్టిల్ హ్యావ్ సమ్ ఎయిమ్ ఫర్ అ గుడ్ కాలేజ్ అండ్ ఆల్సో ఇన్ దాట్ కేస్ హ్యావ్ అ ప్లాన్ బి. మేబీ ఈ ఎగ్జామ్ కాకపోతే మీరు వేరే ఎగ్జామ్ అని టార్గెట్ పెట్టుకోండి. సో అలాగా మీకు ఎక్కువ ప్లాన్ బి ఆప్షన్స్ ఉంటే మీరు అంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. సో దాట్స్ వై ఐమ్ టెలింగ్ కీప్ సమ్ ప్లాన్ బి. ఒకవేళ మీరు యాక్చువల్గా చాలా సీరియస్ ఉన్నారు, ఏదో ఒక మంచి కాలేజ్లో రావాలి అనుకుంటే కనుక. అనదర్ థింగ్, అన్నీ ఒకసారి డబుల్ చెక్ చేసుకోండి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు. లైక్ మీకు అన్నీ ఉన్నాయా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ 2-3 times అన్నీ చెక్ చేసుకోండి ఏమేమైతే కావాలో. ఆల్రెడీ ఐ మేడ్ అ వీడియో అబౌట్ దాట్. సో అవి మీరు అవన్నీ చేసుకున్నా కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. బికాస్ దాట్ టైమ్ యూ డోంట్ హ్యావ్ టు రష్, యూ డోంట్ హ్యావ్ టు రన్ ఫర్ ఎనీవేర్. హాల్ టికెట్స్ కూడా మీరు 2 or 3 పెట్టుకోండి. సో దాట్ ఒకవేళ ఒకటి పాడైపోయినా ఇంకోటి ఉంటుంది కాబట్టి. వన్ మోర్ థింగ్ ఇస్ దాట్ మీ మైండ్లో ఇంకొన్ని క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఏంటంటే what if I don't get good rank? See, that's a common question in everybody's mind who is seriously preparing. సో అది చాలా కామన్ క్వశ్చన్ అందరికీ, అందరూ దాని గురించి భయపడుతుంటారు. సో ఆ వరి మీరు ఫస్ట్ తీసేయండి మీ మైండ్లోంచి. ఎందుకంటే ఒక మంచి ర్యాంక్ వస్తుందా రాదా అని ఆ టెన్షన్లో, ఆ ప్యానిక్లో మీరు వచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు మర్చిపోతారు. ఆర్ మీరు వచ్చిన క్వశ్చన్ కూడా ఎక్కువ టైం తీసుకుని సాల్వ్ చేస్తారు. సో అలా చేయకండి. సి వాట్ హ్యాపెన్స్ ఇస్ దాట్ మీరు ఇంట్లో సాల్వ్ చేసినప్పుడు క్వశ్చన్స్ కొంచెం ఈజీగా అయిపోతాయి. బికాజ్ మీరు ఇంట్లో ఓకే చాలా చిల్ మైండ్లో ఉన్నారు, మీ అరౌండ్ ఎవ్వరూ లేరు అసలు అని ఉంటుంది. బట్ ఎగ్జామ్ హాల్లో వెళ్ళినప్పుడు మీకు అందరూ ఉంటారు, అందరూ మీకు కాంపిటీషన్ లాగే కనిపిస్తారు. సో ఆ టైంలో మీ థాట్ ప్రాసెస్ చాలా వేరేగా ఉంటుంది. అండ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ హౌ మచ్ యూ ప్రిపేర్డ్ ఆర్ హౌ మచ్ యూ ఆర్ గుడ్ అట్ అ టాపిక్. బికాస్ చాలామంది ఇక్కడ వరీ అవుతున్నారు, నేను మ్యాథ్స్లో వీక్గా ఉన్నాను, లేదా ఈ టాపిక్స్లో వీక్గా ఉన్నాను, సో నేను అసలు చేయగలనా అని. ఫస్ట్ ఆ వీక్ అనే వర్డ్ మీరు అన్నిసార్లు యూజ్ చేయకండి. బికాస్ ద మోర్ యూ యూజ్, మీరు వీక్ లేకపోయినా కూడా మీకు మీరే ఆ స్టాంప్ వేసేసుకుంటున్నారు మీ మీద, అది మీరు వీక్ అని. వీక్ అయినా కూడా మీకు కొన్ని టాపిక్స్ ఉంటాయి ఏవైతే కొంచెం స్ట్రాంగర్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఒక నేను కూడా మ్యాథ్స్ లేని బ్యాక్గ్రౌండే. ఐఎమ్ ఆల్సో ఆ BBA గ్రాడ్యుయేట్. సో నాకు కూడా మ్యాథ్స్ ఏముండదు కదా. బట్ ఇన్ మ్యాథ్స్ యూ విల్ హ్యావ్ స్ట్రాంగర్ ఏరియాస్. నాకు అర్థమెటిక్ చాలా స్ట్రాంగ్ ఏరియా ఉండేది. బికాజ్ అర్థమెటిక్ అనేది ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు, మీకు అంత ఫార్ములాస్ కూడా అంత గుర్తుపెట్టుకోలేదు. సో అలా మీ స్ట్రాంగర్ ఏరియాస్ ఉంటాయి చూడండి. సో వాటి మీద మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. అంతేకాని మీ వీకర్ ఏరియాస్ గురించి వరీ అవుతూ ఏం లైక్ లో కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వకండి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు. సో జస్ట్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్.
ఐఎమ్ నాట్ ఈవెన్ టెలింగ్ టు ట్రస్ట్ యూ, ఐఎమ్ టెలింగ్ టు ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వకపోయి ఉంటే ఏమి, దెన్ యూ హ్యావ్ టు ట్రస్ట్ యూ. ఎగ్జామ్ అప్పుడు ఎవరు ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యాను అనేది ఇంపార్టెంట్ కాదు, ఎవరు అక్కడ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. మేబీ వాళ్ళు ఎక్కువ తొందరగా ప్రిపేర్ అయ్యారు, బట్ దట్ డజంట్ మీన్ దట్ దే హ్యావ్ టు డూ ఆల్ ద క్వశ్చన్స్ కరెక్ట్, రైట్? So that's why just don't compare yourself with the number of days of preparation that anybody has done. And as I said before also and now also I am telling, this exam చాలా మంది just అలా క్యాజువల్గా ఇచ్చేస్తారు, or maybe without preparation ఇచ్చేస్తారు. So even if you prepared very few days also, it matters a lot. So that's it, hope it all helped you. So this is what I wanted to tell. ఎంత కామ్గా ఉండగలిగితే అంత కామ్గా ఉండండి, ఎంత పీస్ఫుల్గా ఉంచగలిగితే మీ మైండ్ని అంత పీస్ఫుల్గా ఉంచండి, బికాస్ దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. మీరు ఎంత ప్రిపేర్ అయ్యనేది కాదు, మీరు ఎంత చదివారు అనేది కాదు, ఎన్ని టాపిక్స్ కవర్ చేశారు అనేది కాదు, ఇవేమీ ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. వాట్ ఇంపార్టెంట్ ఇస్ దాట్ హౌ యూ పర్ఫార్మ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో దానికి మీ ప్రిపరేషన్ ఆర్ మీ ఎనీథింగ్, ఇట్ మైట్ నాట్ మ్యాటర్, ఇట్ జస్ట్ మ్యాటర్స్ దోస్ 2.5 hours. సో బీ కాన్ఫిడెంట్, బీ స్ట్రాంగ్, జస్ట్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ అఫ్ కోర్స్ యూ క్యాన్ డూ ఇట్. యాజ్ ఐ టోల్డ్, చాలామంది ఆల్రెడీ ప్రిపేర్ అవ్వకుండా వస్తారు. సో మీకు కొంచెం ప్రిపరేషన్ చేసినా కూడా మీకు చాలా మంచి ర్యాంక్ వస్తుంది. సో జస్ట్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ థ్యాంక్ యూ.